రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గానికి మొదటిసారి వచ్చిన నేపథ్యంలో మంత్రికి ఘన స్వాగతం పలికారు. కమాన్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన తన సైకతా చిత్రపటాన్ని శ్రీధర్ బాబు తిలకించారు. అవినీతి, మర్డర్, పాలిటిక్స్ వ్యతిరేకంగా ప్రజలు శాంతియుత వాతావరణం నెలకొని ఎన్నికల్లో సంచలన తీర్పునిచ్చారని తెలిపారు శ్రీధర్ బాబు. ఈరోజు మనమందరం కూడా కార్యకర్తలను, నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నా, ఇంతకుముందు గుండాయిజం, రౌడీయిజం, మరి అదేవిధంగా మర్డర్ పాలిటిక్స్ ని నడిపిన వైనాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ముందుకు నడిపించిన నేపథ్యంలో మనమందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజలందరూ కూడా ఇక్కడ శాంతియుతమైన వాతావరణం ఏర్పాటు కావాలి, భయాందోళనతో ఉండొద్దు, మరి వ్యవస్థలన్నీ వ్యవస్థగా ముందుకు నడిపించే ప్రయత్నం చేయాలని మనకు ప్రజలందరూ ఓటేశారు. ఆ ప్రయత్న భాగంలో మనం అందరం కృషి చేద్దాం. అభివృద్ధి కానీ సంక్షేమాన్ని విషయంలో ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటివరకే 6 గ్యారంటీలో భాగంగా మహిళా సోదరులకు, అక్కకి, ఆ చెల్లికి ఆ రోజు మనం వాగ్దానం ఇచ్చిన మేరకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్సు ప్రయాణాన్ని మొదలుపెట్టినాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఇచ్చాము. మనం ఇచ్చిన వాగ్దానాల్లో 6 గ్యారంటీలో భాగం. ఇంకో 10 రోజుల్లో మరో 2